అందరికీ నమస్కారం అండి. ప్రజాపాలన గ్రామ సభలనేవి ప్రతి ఒక్క ఊర్లో జరుగుతున్నవి. ఎవరికన్నా తెలియకపోతే తెలుసుకొని, మీ ఊర్లో ఎప్పుడు గ్రామ సభ జరుగుతుందనేదైతే తెలుసుకొని మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా, లేదా ఇందిరమ్మ కాలనీ కావాలన్నా, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావాలన్నా గానీ మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ప్రజాపాలన పెట్టుకున్న అప్లికేషన్స్‌ని బట్టి ఇందిరమ్మ ఇల్లులు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు రావటం జరిగింది. నేమ్స్ లిస్ట్ అయితే వచ్చింది. ఆ లిస్ట్ ప్రకారం ఎవరెవరు అర్హులనేది దాన్ని ఎంపిక చేయటం జరుగుతుంది. ఆ లిస్ట్‌లో పేరు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. మీ సొంత గ్రామాలలో మీ యొక్క అప్లికేషన్ అనేది పెట్టుకున్నట్టయితే మీకు ఇందిరమ్మ కాలనీ రావటానికి, కొత్త రేషన్ కార్డులు రావటానికి, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని సంవత్సరానికి 12,000 ఇస్తారండి. ఇది పొలం లేని వాళ్ళకి, పొలం ఉన్న వాళ్ళకి రైతు భరోసా డబ్బులొస్తాయి కదా! అందుకనే పొలం లేని వాళ్ళు రైతులకి కూలి పని చేసుకునే వాళ్ళకనేది ఇది పెట్టడం జరిగింది ఈ స్కీము. వీళ్ళొచ్చేసి ఉపాధి హామీ పనికి 2023, 24 సంవత్సరంలో కనీసం 20 రోజులైనా ఉపాధి హామీ కూలి పనికి వెళ్ళిన వాళ్ళే ఉండాల్సి ఉంటుంది. మీకు ఎలా అంటే ఇంట్లో భార్య పేరు మీద గానీ, భర్త పేరు మీద గానీ పొలం లేకుండా ఉండాలి. రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఉన్నా గానీ ఆ ఇంటికనేది ఇది వర్తించదన్నట్టు. ఇది ఉపాధి హామీ పని వాళ్ళు ఇది ఆన్‌లైన్ చేస్తారనుకుంటా. గ్రామ పంచాయతీ తరపునే ఇది గాని వస్తుంది. వీటికి సంబంధించి కమిటీ అనేది ఏర్పాటు చేసి ప్రజాపాలన కమిటీ ద్వారాగా ఎవరెవరు అర్హులనేది గుర్తించి వాళ్ళ ఇంటికి సర్వేకెళ్ళి ఆ సర్వే ప్రకారం ఇవనేది ఎవరు అర్హులనే వాటిని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇవైతే అప్లికేషన్స్ అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా రాయించుకోని వాళ్ళుంటే వెళ్ళైతే రాయించుకోండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వీడియోస్ చేస్తాను. ఎప్పుడెప్పుడు ఏ అప్లికేషన్ తీసుకుంటున్నారనేది కూడా నేను వీడియోలో చెప్తాను. అలాగే కొత్తగా ఓటు పెట్టుకోవాలన్నా, పేరు నమోదు చేసుకున్న వాళ్ళు ఏమన్నా పేరు సవరణ చేయించుకోవాలన్నా, ఇలాంటివి ఎప్పుడు పడతాయి ఏందనేది ఎలా చేయించుకోవాలనేది కానీ నేను వివరిస్తాను. BLO డ్యూటీ ఉంది కాబట్టి. నేను అంగన్వాడీ టీచర్‌ను. మాది చింత్ర్యాల గ్రామం. ఈరోజు వచ్చేసి మా అంగన్వాడీ కేంద్రానికి 16 మంది పిల్లలైతే వచ్చారండి. మా అమ్మకైతే హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ఆపరేషన్ చేయాలంట. మామూలుగా ఖమ్మం వెళ్ళి చూయించుకుంటే అక్కడ మీరు ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ వెళ్ళాలని హైదరాబాద్ రాశారు. ఇంకా చేయించుకోలేదు తను. పాపం 4 లక్షలు డబ్బులు అయితాయని చెప్పారంట. గవర్నమెంట్‌లో చేయించుకోవాలని అయితే హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటుంది. పిల్లల గోలకైతే ఆమెకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఆమెకైతే ఆరోగ్యం అస్సలు బాగోట్లేదండి. కానీ చాలామంది అనుకుంటారు ఏం చేస్తారు అంగన్వాడీ వాళ్ళు ఏం చేయరు అని అనుకుంటారు కానీ పిల్లల్ని చూసుకోవటం అనేది చాలా కష్టమండి. ఒక దిక్కున ఉండరు పిల్లలు అనేది. వాళ్ళకి ఏది చిన్న దెబ్బ తగిలినా ఇంటికొచ్చి అడుగుతారు మమ్మల్ని. అయితే ఊళ్ళో ఉంటాం కాబట్టి ఎక్కడ పడ్డాడు మా అబ్బాయికి ఏంది దెబ్బ తగిలిందని అంటారు. అదే వాళ్ళ ఇంటి దగ్గర ఎంత దెబ్బలు తగిలినా కానీ ఆఖరికి చేతులకు దెబ్బలు తగిలితే కూడా అన్నం తినిపెట్టి వాళ్ళకి స్పూన్లు ఇచ్చి పెట్టి అట్లా చేస్తుంటాము. అలా చూసుకుంటాము. అయితే అలా చేసినా గానీ షాకిరి మాకైతే హెల్త్ కార్డులు అలాంటివి ఏమి లేవండి. ఇప్పుడు అంతా జబ్బు చేసినా మా యమ్మ పాపం డబ్బులు పెట్టి చూయించుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్‌లోనేమో ఎప్పుడుకో చూస్తారు. లీవ్స్ గానీ ఇయ్యరండి. లీవ్ పెట్టుకోవాలంటే జీతం కట్ అయిద్దని అంటున్నారు. నెలకొక్క లీవ్ మాత్రమే ఉంటుంది. జీతం కట్ అయిద్దమ్మా అనంటే పాపం అలాగే వచ్చి ఆమె అయితే కూర్చొని అట్నే నేను ఇంకో ఎవరన్నా ఉంటే చేస్తూ పని పిల్లలకు వంట చేసి పెట్టుకోవటం ఇయన్నీ చేయటం జరుగుతుంది.